ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే ఇప్పుడు పరిస్థితులు చెప్పలేమంటారా? వేవ్ ఎట్లా ఉంటుంది, పరిస్థితులు ఎలా మారుతాయి? టీడీపీకి అయితే మాత్రం ఏముండదు సార్, 0 అండి, అది 100% అండి. అంటే వీటన్నిటికీ అతీతంగా చెప్తున్నారు ఈ మాట. అన్నిటికీ ఏమంటే అండి, ఇచ్చిన వాగ్దానం ఏది అమలు చేయలేదు సార్. మా జాతి అని కాదండి, అన్ని సెక్షన్లో కూడా అసంతృప్తి బాగా విపరీతంగా ఉందండి. అన్ని సెక్షన్లోనండి. కాంగ్రెస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారు చెప్పలేం కానండి. బాబు గారికి అయితే మాత్రం అవకాశం లేదండి, ఏమనుమా లేదండి. ఇక ఏ సెక్షన్ హ్యాపీగా లేదు సార్. బయటికి రావడానికి స్ట్రెంత్ సరిపోవట్లేదు వాళ్ళకి. నోరెట్టి బయట వచ్చి అడుక్కుందామంటే ఆ స్ట్రెంత్ సరిపోక వాళ్ళు కుమిలిపోతున్నారు. మీరు జాతి కోసం పోరాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీ జాతిలో వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా 2019కి పరిస్థితులు? అది నీకు చెప్పలేను సార్, ఇంకా చెప్పలేం, కష్టమండి. అంటే రాజ్యాధికారం మీద కన్నా జాతికి దీని మీద దృష్టి తప్ప నాకు రాజ్యాధికారం ప్రస్తుతం లేదు అజెండాలో, లేదండి. ఇదే దీని మీదే ఉందండి. అలా వస్తే కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి కదా సార్? అంటే మామూలుగా రాజ్యాధికారం, మహిళలకు రిజర్వేషన్లు అన్నా ఎందుకు కోరుకుంటారంటే ప్రాతినిధ్యం ఉంటే కొంత పరిస్థితులు బాగుపడతాయేమో అని. మాకు ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ మొత్తం బీసీలో కలపటమే సార్. ఆ తర్వాత మిగతా విషయాలు తర్వాతే వస్తాయి. దాని మీద ఇది బైపాస్ చేసేసి మనం స్వార్థానికి వాడుకోకూడదండి. స్వార్థానికి వాడుకోకూడదండి, జాతిని అమ్మేయకూడదండి, జాతిని తాకట్టు పెట్టకూడదండి. నేను దేనికో లొంగిపోకూడదండి, డబ్బుకో పదవుకో లొంగిపోయి జాతిని నాశనం చేయకూడదు. అంచేత నాకు ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ ఇదండి, ఇంక రెండోది లేదండి నాకండి. చివరి చాలా కీలకమైన ప్రశ్న సార్. రామాయణం అంతా విని రాముడు సీతకేమవుతాడు అని అడుగుతున్నట్టు అనుకోకపోతే, కుల ప్రాతిపదికన, జాతి ప్రాతిపదికన ఇటువంటి పరిస్థితులు మళ్ళీ మరోసారి బాగా ఘాటుగా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూసినా, సినిమాల్లో మనకి కమ్మా కాపు అని మొదటిసారి మనకు పాటలు కూడా వినిపిస్తున్నాయి కొంతమంది తీసిన సినిమాల్లో. ఈ పోకడ మారే అవకాశాలు ముందు ముందు ఎప్పటికైనా ఉంటాయి, భవిష్యత్తులో మారాలంటారా లేకపోతే తప్పు లేదంటారా? ఇలా జాతి ప్రాతిపదిక మారదండి, తప్పదు కూడా. ఏమంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ కులపిచ్చి లేకపోతేనే మీకు నాకు రాదండి. అధికారంలో ఉన్న వాళ్ళ కులపిచ్చి ఎప్పుడైతే ఉందో మిగతా కులాల్లో కూడా ఇబ్బంది పడి మనం కూడా కలిసికట్టుగా ఉండాలి. మనం కూడా ఒక ఎజెండా తయారు చేసుకోవాలి. మనం కూడా ముస్లిమ్స్ లాగా ఒక పత్వా జారీ చేయాలి మా జాతి ఓట్లకి అనేది. అది శ్రేయస్కరమే అంటారు. అయితే అది మంచిదే, తప్పదండి. ఇక ఇప్పుడు గతం చంద్రబాబు నాయుడు వేరండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరండి. ఆయన కులపిచ్చిందంటారా? గతంలో తక్కువ అండి, ఇప్పుడు 100కి 1000 టైమ్స్ కులపిచ్చి పెరిగిపోయిందండి. కింద నుంచి పైదాకా కులపిచ్చి తప్ప రెండో పని లేదండి. అది కూడా అండి సామాన్యుల కోసం ప్రేమ లేదని ఆయన మీద, ఆయనకి వాళ్ళ కులంలో కూడా అండి డబ్బు లక్షాధికారిని కోటేషన్ చేయడం, కోటేషన్ అప్పుడు కోటేషన్ చేయడం దేనికోసం అండి? వాళ్ళ బాగు కోసం కాదండి, రాబోయే ఎలక్షన్లకి ఖర్చు పెట్టుకోవడం కోసం వీళ్ళని తయారు చేస్తున్నారు నాయకులుగా. కులపిచ్చి మామూలు కులపిచ్చి కాదండి, పూర్వైతే అది లేదండి. చూసుకోండి మీరు, ఉద్యోగాల్లో ఈ ఆఫీసుల్లో పోస్టింగ్లో ఎవరెవరు ఉన్నారో ఎన్నో రాష్ట్రాలు తెచ్చేస్తున్నారండి. కమ్మారు ఎక్కడుంటే అక్కడ. అంటే ఇతర కులాలని ప్రోత్సహించడం. నారాయణ గారిని బాగా ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు కదా, ఆయన వేరే జాతి కదా. అంటే నారాయణ గారు అంటే దీనికోసం అండి 200 కోట్లు ఖర్చు పెట్టేయడం మన ఎలక్షన్కి అండి. పార్టీ అధికారంలో లేనంతసేపు కూడా టోటల్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు నారాయణ గారు. అది ప్రేమ అండి. దానికి చెప్పాను చూసారా, కులంలో కొద్దిమందికి ప్రోత్సహిస్తున్నాను చూసారా, అది దేనికోసం? ఉపయోగించుకోవడం కోసం, డబ్బు కోసం అండి, ప్రేమ కాదండి. నారాయణ గారు పార్టీ ఆఫీస్ నడిపినప్పుడు అయినండి, అధికారంలో లేనంతసేపు నడిపింది అయినండి. మొన్న 200 కోట్లు ఖర్చు పెట్టాడు నారాయణ గారు అండి పార్టీకి. అటువంటి స్టాల్వర్స్ ఇంకా ఉన్నారండి. ఆయన ఎప్పుడు మీరు మాట్లాడలేదు సార్ ఈ జాతి ప్రాతిపదిక నారాయణ గారితో? మాట్లాడలేదు. అంటే అవసరం రాకపోవచ్చు, మీరెవరితో మాట్లాడకపోవచ్చు, కానీ ఇది జాతిలో అందరినీ కలుపుకుపోతున్నారు కాబట్టి. ఇంకా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కదిలించిన వాళ్ళు చేయగలిగేది ఏముండదండి. వాళ్ళు మాట్లాడరు కూడా అండి. నిజం చెప్పాలంటే మా అబ్బాయి నారాయణగారి కాలేజీ చదివాడు, మా పెద్ద అబ్బాయి అండి. అప్పుడు ఇంత స్టేజ్ కాదనుకో నారాయణగారిది. నెల్లూరులో నారాయణ కాలేజీ చదివాడు, మా చిన్న కాలేజీ అనేది.
తర్వాత సంబంధాలు లేవండి నాకు పోయింది. సో ముద్రగడ్డ పద్మనాభం గారి ప్రధానమైన ఏకైక అజెండా మీ జాతిని ఉద్ధరించడం, బీసీ స్టేటస్ కోసం నా ప్రయత్నం. ఇంకా రాజకీయ లబ్ధి లేకపోతే రాజ్యాధికారం ఇవన్నీ కూడా తరువాయి ఇంకా అది సెకండరీ అండి. దాని మీద కోరిక లేదండి. ఇదే బలమైన కోరిక నాకండి. ఈ జాతికి చేతనైన సాయం చేయాలి. 40 సంవత్సరాల నుంచి ఎన్నో కులాలకు చేశాను సార్ నేను. మామూలు చేయటం కదండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. చెప్పండి సార్. అంటే రిస్క్ తీసుకుంటాను సార్ నేను. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అండి నక్సలైట్లు ఏలేసం పోలీస్ స్టేషన్ దాడి చేశారండి. దాడి చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ చచ్చిపోయాడండి. 18 తుపాకులు పట్టిపోయారు నక్సలైట్లు అండి. ఈ నక్సలైట్లు దాడికి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు భోజనం పెట్టడమో, కాఫీ ఇవ్వటమో, మోటార్ సైకిల్ ఇవ్వటమో, వ్యాన్ ఇవ్వటమో చేశారండి. నక్సలైట్లు 13 అండి, గ్రామస్తులు 13ని కేసులు ఎక్కించేశారండి. నక్సలైట్ సాయం చేశారని చెప్పి కేసులు ఎక్కించారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారండి, ఇంకా పెద్దల దగ్గరికి వెళ్ళారండి. కరెంట్ పట్టుకుంటే ప్రమాదం సుమా మేము చేయలేమన్నారండి. ఆ 13లోని నక్సలైట్ కాకుండా మిగతా 13లోని నాకు కావాల్సిన 2 ఉన్నారండి. మా పరిస్థితి ఎలా ఉంది అన్నారండి. సరే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశానండి. అడవి పక్కన జీవిస్తున్నారండి, నక్సలైట్లు నివసించే చోట పక్కన ఉన్నారు వీళ్ళు. వాళ్ళు చెప్పింది చేయకపోతే కాలో చేతి తీసేస్తారు. వాళ్ళు చెప్పింది చేస్తే మీరు పోలీసుల చేత హింసిస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళు, ఎక్కడ పారిపోవాలి అని ఆ పద్ధతిలో వీళ్ళని అన్యాయంగా వెలిగించారు. ఈ 3 ఏమన్నారండి, మా 13 గురించి రాయండి, మా 1 గురించి కాదు అన్నారండి. ఏదో రాశానండి, స్పందన లేదండి. మంచి ఎండాకాలం అండి, మే నెల అండి, మే ఆఖరి వారం అండి. నేను ఆదర్శ కూర్చున్నాను, నేను నా మిస్సెస్ అండి. పోలీసుల చేత తిట్టించారు నన్నండి, బండబోతులు తిట్టించారండి. అప్పుడండి మా భర్తల ముడ్డు కింద బాంబులు పెట్టిన వాళ్ళని మీకు కాపాడమంటారా శోభవా అని చెప్పేసి తిట్టించారండి. నా కార్యకర్తకు నష్టం జరిగినప్పుడు నేను నా డ్యూటీ చేయాలబ్బాయి అని చెప్పి నేను దేశకు వచ్చినానండి. ఎవరిని రానివ్వలో దేశకండి. మంచి ఎండాకాలం అండి. నేనే మా మిస్సెస్కి వచ్చినామండి. 5 డేస్ అయిందండి. 6వ రోజు అనుకుంటాను, గుర్తులేదు నాకండి. ఏలూరు డిఐజీ గారు సెలవు పెట్టించండి, విజయవాడ పోలీస్ కమిషనర్ నాయక్ గారిని, డిటి నాయక్ గారు నాకు బాగా క్లోజ్ అండి. ఆయన్ని ఇన్ఛార్జ్ పెట్టి ఆయన పంపించారు కిలంపూడండి రాయబారానికి. ఆ రోజు అందులో 13లో 3 కొట్టారండి పోలీసులు. కొట్టిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు చెప్పినామన్నానండి 13కి. కేసులు తీసామని నా డిమాండ్ అండి. నాయక్ గారు వచ్చేమన్నారటండి, 2 లక్షలు ఇవ్వలేమండి, 50,000 ఇస్తాం మనిషికి అని చెప్పి ఒప్పుకున్నారండి. కేసులు తీసేయడానికి సిద్ధమయ్యారు గవర్నమెంట్ అండి. అడగమన్నారు ముఖ్యమంత్రి గారు, 2 లక్షలు కాదు 50,000 అని అన్నారు. సరే అయితేని మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి నేను రాత్రి 11 అంతా అయిందండి. మళ్ళా నాయక్ గారు వెళ్ళిపోయింది. బహుశా ఎడిషనల్ ఎస్పీ గారిని మళ్ళీ పంపించేశారు దగ్గరికి 12:30 ఏమండి కేసు తీసేటప్పుడు రిఫరెన్స్లో మీ పేరు పెట్టనన్నారండి, పెట్టకూడదట. స్థానిక ఎమ్మెల్యే పేరు పెడతా ఉన్నారండి, మీకు అభ్యంతరమా అని అడిగారండి. నేను ఒకటి చెప్పానండి, కలెక్టర్ ఆఫీస్లో వాచ్మెన్ పేరు పెట్టుకుని కేసులు తీసేసినా నేను బాధపడను. నాకు కావాల్సిన కేసులు తీసేయడం కావాలి, నా మనుషులు బయటపడడం కావాలా. ముద్రగడ్డ పద్మనాభం లెటర్ వల్ల పడ్డాడని నాకు ఏం అవసరం లేదు, నా పేరు పెట్టక్కర్దు. కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాచ్మెన్ పేరు రిక్వెస్ట్ పెట్టుకుని లెటరు, ఆ లెటర్ ద్వారా కేసు తీసామని చెప్పాను నాకండి. షాక్ అయ్యారండి. 2 గంటలకు జీవో ఇచ్చారండి తెచ్చి. అప్పుడు నిమ్మరసం ఇచ్చారన్నమాట. మనిషికి 50,000 రూపాయలు చెక్ ఇచ్చారండి. 13 మంది కేసులు తీశారన్నమాట. నక్సలైట్కి సంబంధించిన కేసులో ఎవరు బయటకు రాలేరండి, నేను వెళ్ళాను సార్. చాలా రిస్క్ అది. నక్సలైట్ పేరుతోనే భయపడిపోయి అందరూ అసలు ముందు ఎవరు రారండి, వాళ్ళతో కలుపుకోరు. నేను లేను సార్. నేను 13 బయట పెట్టానండి. 2 మాత్రం డబ్బులు ఇవ్వలేదండి. 2 ప్రభుత్వ ఉద్యోగులండి. గవర్నమెంట్ ఉద్యోగులకు 50,000 ఇవ్వకూడదు మనం అండి. ముఖ్యమంత్రిగా చెప్పమన్నారంటే సరే 11 మందికి 50,000 ఇచ్చారండి. మళ్ళీ ఇందులో 10,000 తీయించండి, చనిపోయిన కానిస్టేబుల్ మళ్ళీ వాళ్ళకి ఇప్పించాను సార్ నేను. ఈ నక్సలైట్ చంపేసిన కానిస్టేబుల్కి అండి ఫ్యామిలీకి
డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారిని పెట్టండి, మళ్ళీ ₹1,00,000 వాళ్ళకి ఇప్పించాను సార్. గవర్నమెంట్ సాయం సంవత్సరం దాకా రాలేదండి. నేను చేయించిన సాయం 10 రోజులు ఇప్పించేశానండి అయ్యా. అప్పుడు పోలీసులు హ్యాపీ ఫీల్ అయ్యారండి. అప్పుడు అయ్యా ఎవరు చేయరు అంటే ఇమేజ్ దెబ్బతింటుందని రకరకాల కారణాలతో. అలాగే ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చానండి. నాకు ఎన్టీ రామారావు పీరియడ్ అండి, గోల్డెన్ పీరియడ్ అండి. అటువంటి అవకాశం ఆ రోజుల్లో ఏ మంత్రి ఉపయోగించుకోలేదండి. ఏ మంత్రికి ఆ అవకాశం రాలేదండి, నాకు ఒక్కడికే వచ్చిందండి. నాతో పాటు అశోక్ రాజు గారికి వచ్చిందండి. కానీ ఆయన రాజపేట కదండి, ఆయన ఉపయోగించుకోలేదు. నేను ఒక్కడిని ఉపయోగించుకున్నానండి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు పెడితే అన్ని ఉద్యోగాలు నేను టిక్కెట్టాలండి. తప్ప రైటా వేరే విషయం అండి, నేను టిక్కెట్టవలసిందే. డిపార్ట్మెంట్ వచ్చినట్టుగా సెలెక్ట్ చేయడానికి లేదండి, వాళ్ళు కొలతలు తీసుకోవడమేనండి. I2 చేస్తాను, లిస్ట్ బట్టి రావటమేనండి. ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం టికెట్ ఇవ్వనేనండి. ఎమ్మెల్యేకి గౌరవించేవాడండి. వాళ్ళు సమాజంలో ప్రజలు చదువుకోబడ్డారండి. అధికార పార్టీ ఎమ్మెల్యే కాదండి అమ్మ, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఓటిచ్చేవాడిని అండి. అధికార పార్టీకి 2 అయితే అపోజిషన్ పార్టీకి ఓటిచ్చేవాడిని అండి. ఎవ్వరి చేత మాట పడకుండా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలన్నీ అండి. అప్పటికే ఆ వేకెన్సీస్ ఫిలప్ చేయడం కాదండి, 6 నెలల్లో రిటైర్ అయిపోయి వేకెన్సీ కూడా ఫిలప్ చేసేవాడిని నేనండి. 6 నెలల్లో రిటైర్ అయ్యే వేకెన్సీ కూడా అండి వెయిటింగ్ లిస్ట్ పెట్టేసి ఫిలప్ చేసేవాడిని. ఎప్పుడు తప్పు చేసుకోండి కాదండి. 10 మందికి అన్నం పెట్టే కార్యక్రమం రామారావు ఇచ్చారు నాకండి. అందులో వారు దయ వల్ల నేను ఈ స్థితికి వచ్చానండి. తర్వాత అండి రాజీనామా చేశానండి 88 మార్చి 28 కదండి. అప్పుడు రామారావు గారు నన్ను రాజీనామా ఉపసంహరించుకోమని రాయబారం పంపించారు చాలామందిని అండి. చాలామంది అండి, ఇంక్లూడింగ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో సైతంగా వచ్చారండి. బాలకృష్ణ, సినిమా యాక్టర్ బాలకృష్ణ మహంగాతో సైతంగా అందరూ పంపించారండి. 28 రాజీనామా చేస్తే అండి ఏప్రిల్ 21 మంత్రి రాజీనామా ఆమోదించారండి. ఏప్రిల్ 6 ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించారండి. అప్పటిదాకా టాక్స్ నడుతూ ఉన్నాయండి. ఉండమని నన్ను, నాకు వద్దండి. సమస్య వచ్చినప్పుడు గుమ్మం దాటకుండా మీకు పరిష్కారం చేయాలా, దాటేశాక మళ్ళీ తిరిగి రాకూడదండి. మీకు గౌరవం కాదు, నాకు గౌరవం కాదు.